సో హే గైస్, లాస్ట్ మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ టీం చేతిలో తెలుగు రైడర్స్ టీం ఓడిపోయేసరికి తెలుగు రైడర్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అదంతా అవ్వదమ్మా. తెలుగు రైడర్స్ టీం కి ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో ప్లే ఆఫ్ కి రావడానికి 100% అవకాశాలు అయితే ఉన్నాయి. నేను ఈ సినారియో చూసాక నేనే షాక్ అయిపోయాను అనమాట. జస్ట్ ఇలా జరిగితే చాలు తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ కి అయితే వస్తారు. తెలుగు రైడర్స్ టీం ఫ్యాన్స్ కి అయితే ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. వీడియో ఫుల్ గా చూసాక మీకే పిక్చర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ప్లే ఆఫ్ కి రావాలంటే ఈ రెండు జరిగితే చాలన్నమాట. తెలుగు రైడర్స్ టీం వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో మ్యాచ్ గెలిచారా ఇంకా 99% ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయినట్లే. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ తెలుగు రైడర్స్ టీం కి పునేరి పల్టన్స్ టీం దగ్గర ఉంది కాబట్టి పునేరి పల్టన్స్ టీం పై మ్యాచ్ గెలిచారంటే అఫీషియల్ గా పునేరి పల్టన్స్ టీం కూడా ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే ఉన్న రెండు ప్లేసెస్ కోసం 4 టీంలు ఉన్నాయి కాబట్టి 4 టీంలో ఒక టీం ఇంటికి వెళ్ళిపోతుంది. పునేరి పల్టన్స్ టీం పై కనుక తెలుగు రైడర్స్ టీం మ్యాచ్ గెలిచారా ఇప్పుడు మనకు పూణేతో అంత అవసరం ఉండదని చెప్పుకోవచ్చు. ఇంకా జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ యూమూమా టీమ్స్ ఈ టీమ్స్ పై మన ప్లే ఆఫ్ రేస్ అనేది ఆధారపడి ఉంటుంది. అప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళకి ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో 2 మ్యాచెస్ అయితే ఉన్నాయి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు ఆ 2 మ్యాచ్లు కూడా ఓడిపోవాలన్నమాట. సో అప్పుడైతే తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ కి రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూమూమా టీం వాళ్ళకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఇంకా 3 మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లు యూమూమా టీం వాళ్ళు 3 మ్యాచెస్ ఓడిపోయారా. తెలుగు రైడర్స్ టీం వాళ్ళకైతే పక్క ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ కి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది 100%. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న, ఇదంతా జరిగిన 3 మ్యాచ్లు యూమూమా టీం వాళ్ళు ఎందుకు ఓడిపోతారు, 2 మ్యాచ్లు జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు ఎందుకు ఓడిపోతారు, అసలు ఏం చెప్తున్నావు అని మీకు అనిపిస్తే ఇంకో సినారియో చెప్తా వినండి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు ఉన్న 2 మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయారు అనుకుందాం. అప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళకి ప్రో కబడ్డీ సీజన్ 11 పాయింట్స్ టేబుల్ లో 69 పాయింట్స్ అయితే వస్తాయి. వాళ్ళు అఫీషియల్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ అయితే క్వాలిఫై అయిపోతారు. ఇన్ కేస్ మనకు జైపూర్ తో కూడా అంత పని ఉండదు. ఈవెన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ బెంగాల్ వారియర్స్ అండ్ దబంగ్ ఢిల్లీ కేసీతో అయితే మ్యాచెస్ ఉన్నాయి. బట్ బెంగాల్ వారియర్స్ తో మ్యాచ్ గెలిచిన దబంగ్ ఢిల్లీతో గెలవడం అంత ఈజీ టాస్క్ కాదు. తెలుగు రైడర్స్ టీం వాళ్ళంతా బెంగాల్ వారియర్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం పై మ్యాచ్ గెలవాలని చెప్పేసి గట్టిగా పూజలు అయితే చేయండి. ఇన్ కేస్ కనుక జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం బెంగాల్ వారియర్స్ టీం చేతిలో మ్యాచ్ ఓడిపోయిందా ఇంకా తెలుగు రైడర్స్ టీం కి రూట్ క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైపూర్ నెక్స్ట్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ కేసీతో ఉంది కాబట్టి వాళ్ళు కేసీపీడీ ఆడిస్తారు. సో దబంగ్ ఢిల్లీ కేసీ టీం పై మ్యాచ్ గెలవడం అనేది జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం కి ఇంపాసిబుల్ టాస్క్. సో బెంగాల్ వారియర్స్ టీం చేతిలో కనుక జైపూర్ మ్యాచ్ ఓడిపోయిందా తెలుగు రైడర్స్ టీం రూట్ క్లియర్ అయిపోతుంది. ఇంకొకవేళ కనుక జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు బెంగాల్ తో మ్యాచ్ గెలిచారంటే మన టార్గెట్ వచ్చేసి యూమూమా టీం అనమాట. సో యూమూమా టీం వాళ్ళకైతే ఇంకా ఉన్న 3 మ్యాచ్ లో ఒక మ్యాచ్ వచ్చేసి పట్నా పైరేట్స్ టీం దగ్గర, ఒక మ్యాచ్ వచ్చేసి హర్యానా షీలర్స్ దగ్గర, ఇంకో మ్యాచ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ టీం దగ్గర అయితే ఉంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే యూమూమా టీం పట్నా పైరేట్స్ టీం పై మ్యాచ్ గెలవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదని చెప్పుకోవచ్చు. వాళ్ళు పట్నా పైరేట్స్ టీం వాళ్ళు గెలిస్తే టాప్ 2 లో ఉంటారు కాబట్టి యూమూమా టీం అయితే వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ గెలవడానికి అయితే ట్రై చేస్తారు. ఈవెన్ అంత ఈజీగా మ్యాచ్ అయితే వదిలిపెట్టరు. పట్నా వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈవెన్ యూమూమా టీం పై. ఇంకా యూమూమా టీం నెక్స్ట్ మ్యాచ్ వచ్చి హర్యానా షీలర్స్ దగ్గర అయితే ఉంది. హర్యానా వాళ్ళు కూడా అంత ఈజీగా యూమూమా టీం అయితే వదిలిపెట్టరు. ఎందుకంటే టాప్ 2 ప్లేసెస్ కోసం టాప్ 4 టీమ్స్ మధ్య అయితే యుద్ధం జరుగుతుంది కాబట్టి హర్యానా షీలర్స్ టీం వాళ్ళు ఆ టాప్ 2 లో ఉండాలంటే ఖచ్చితంగా మటుకు యూమూమా టీం పై మ్యాచ్ వాళ్ళు గెలవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఒకే ఒక మ్యాచ్ కాబట్టి. హర్యానా షీలర్స్ టీం వాళ్ళకైతే ఇంకా ఒకే ఒక మ్యాచ్ అయితే ఉంది ప్రో కబడ్డీ సీజన్ 11 లో, అది యూమూమా టీం దగ్గర అయితే ఉంది. వాళ్ళు ఈ మ్యాచ్ లో గెలవడానికి 100% ఎఫర్ట్ అయితే పెడతారు. హర్యానా షీలర్స్ ఈ మ్యాచ్ లో షో టాపర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ యూమూమా టీం మ్యాచ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ టీం దగ్గర అయితే ఉంటుంది. ఇది 50-50 మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్ వారియర్స్ టీం వాళ్ళు అంత ఫామ్ లో లేరు కాబట్టి యూమూమా టీం వాళ్ళైతే ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి అయితే దిగుతారు. ఈవెన్ యూమూమా టీం కి క్వాలిఫై అయ్యే మ్యాచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మ్యాచ్ గెలవడానికి అయితే ట్రై చేస్తారు. బట్ బెంగాల్ వారియర్స్ టీం మటుకు ఈ మ్యాచ్ లో గట్టిగా గెలవాలని చెప్పేసి తెలుగు రైడర్స్ ఫ్యాన్స్ అంతా కోరుకోండి. ఈవెన్ యూమూమా టీం వాళ్ళు హర్యానా షీలర్స్ టీం తో మ్యాచ్ ఓడిపోయి పట్నా పైరేట్స్ టీం తో మ్యాచ్ ఓడిపోయి ఈ బెంగాల్ వారియర్స్ టీం మ్యాచ్ లో కనుక మ్యాచ్ టై చేసుకున్నా పర్వాలేదు. తెలుగు రైడర్స్ టీం వాళ్ళైతే ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ అయితే వచ్చేస్తారు. తెలుగు రైడర్స్ టీం పునేరి పల్టన్స్ టీం పై మ్యాచ్ గెలిస్తే చాలు. సో తెలుగు రైడర్స్ టీం ఫ్యాన్స్ మటుకు ఏం కంగారు పడిన అవసరం లేదు. పక్కా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకే ఒక సినారీ అయితే ఉంది. నెక్స్ట్ మ్యాచెస్ తెలుగు రైడర్స్ టీం గెలవాలన్నమాట. సో ఆ మ్యాచ్ గెలిస్తేనే తెలుగు రైడర్స్ టీం ఇప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతూనే ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ అయితే వస్తారు. ఇంకా పునేరి పల్టన్స్ టీం తో మ్యాచ్ ఓడిపోయారు, ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. మోర్ ఇంపార్టెంట్లీ మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా తెలుగు రైడర్స్ టీం కి. ఆపోనెంట్ టీమ్స్ పై ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఈజీగా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యే టీం ఒకనొక సిచువేషన్ లో తెలుగు రైడర్స్ టీం అంటే వెరీ స్ట్రాంగ్ టీమ్ ఇన్ PK11. కనీసం ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కావడానికి కూడా కష్టాలు పడుతున్నారు. ఏం పర్వాలేదు, నెక్స్ట్ మ్యాచ్ లో తెలుగు రైడర్స్ టీం కనుక గెలిచిందంటే ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ అయితే అవకాశం ఉంది. నాకైతే ఖచ్చితంగా తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ ఆడతారని చెప్పేసి అనిపిస్తుంది. సో మీకు కూడా అనిపిస్తుందా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మరి ట్రూ తెలుగు రైడర్స్ టీం ఫ్యాన్స్ ఎంతమందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.